హలో హాయ్ మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫౌండర్స్. ఈ వీడియోలో ఫ్యూ లేటెస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేయబోతున్నా. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి నెక్స్ట్ ఎక్స్టెన్షన్ అవ్వచ్చా లేదా దాని మీద నేను క్లారిటీ ఇవ్వబోతున్నా. అండ్ గతంలో యాషూఫర్ సార్ కొన్ని పాయింట్స్ షేర్ చేయడం జరిగింది. సో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ షేర్ చేయబోతున్నా. అండ్ మన బిజినెస్ లాస్ట్ బిజినెస్ కాబోతుంది. సో ఎందుకు అనేది ఆల్సో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నా. మరి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ఎండ్లో మీ యొక్క సజెషన్ తీసుకోబోతున్నా బిజినెస్కు రిలేటెడ్. సో ఫౌండర్స్, మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కంపల్సరీ ఈ వీడియో మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకోండి. ఎస్, ఫస్ట్ పాయింట్ వచ్చేసి నెక్స్ట్ ఎక్స్టెండ్ అవుతుందా లేదా. యాక్చువల్ మనకు కనెక్ట్ 10 days ఎప్పుడు ఎక్స్పైర్ అవ్వబోతుందంటే 11th April ఎక్స్పైర్ అవ్వబోతుంది. సో కొందరికి డిఫరెంట్ టైమింగ్స్ అనేవి ఉన్నాయి, బట్ మెయిన్లీ వచ్చేసి 11th ఎక్స్పైర్ అవ్వబోతుంది. సో నా ఒక పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, సో నెక్స్ట్ ఆఫ్టర్ 11 తర్వాత ఆల్సో ఇంకోసారి ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు మాత్రం చాలా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఎందుకు ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది ఆల్సో నేను ఇక్కడ చెప్పబోతున్నా. సో యాక్చువల్లీ మనకు రిజల్ట్ రావాలి. సో ఆ రిజల్ట్ కోసము యాషూఫర్ సార్ వెయిట్ చేస్తున్నాడు. సో ఆ రిజల్ట్ ఏంటిది అనేది ఆల్సో యాషూఫర్ సార్కి తెలుసు అండ్ మనకు ఆల్సో తెలుసు. సో వెరిఫికేషన్ కానివచ్చు, మర్చెంట్ కానివచ్చు, విత్డ్రాల్ కానివచ్చు. సో వీటి మీద ప్రజెంట్ వర్క్ నడుస్తుంది. వీటి మీద ఆల్సో యాషూఫర్ సార్కి డేట్ ఉంది. సో టైం వచ్చినప్పుడు యాషూఫర్ సార్ మార్కెట్లోకి రావడం జరుగుతుంది అండ్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఒక రైట్ టైం కోసం వెయిట్ చేయడం జరుగుతుంది యాషూఫర్ సార్. అయితే ఫౌండర్స్, ఇక్కడ మనము వరీ కావాల్సిన అక్కర్లేదు. మనకు యాషూఫర్ సార్ దగ్గర ఒక డేట్ ఉంది, టెక్ టీమ్ ఆల్సో చెప్పడం జరిగింది అని ఆల్సో యాజ్ సార్ చెప్పడం జరిగింది కదా. అండ్ ఇక్కడ ఇంకో థింగ్ మనం చెప్పాలంటే, సో 70+ కంట్రీస్లో ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి అప్రూవల్ కొంచెం డిలే అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ మనం ఆల్సో ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నాము ఫౌండర్స్. సో ఇవాల్సో మనం ఆలోచించాలి, ఇవాల్సో మనం అన్ని గమనించాలి. బికాస్ ఏదైతే వర్క్ ఉందో మనది టోటల్లీ గవర్నమెంట్కు రిలేటెడ్. ఆ మర్చెంట్ కానివచ్చు, విత్డ్రాల్ కానివచ్చు, సో అప్రూవల్ కానివచ్చు. సో ఇవన్నీ గవర్నమెంట్కి రిలేటెడ్ కాబట్టి సో ఇక్కడ టైం అనేది తీసుకుంటుంది. సో ఇంకా టైం తీసుకుంటుందా అంటే నో పాసిబుల్. యాషూఫర్ సార్ దగ్గర డేట్ ఆల్సో ఉంది. సో టైం వచ్చినప్పుడు ఆ డేట్ తోటి మన దగ్గరికి రావడం జరుగుతుంది. అండ్ మనం ఆల్సో ఆ డేట్ చూసిన తర్వాత అండ్ అనౌన్స్మెంట్ చూసిన తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతాం ఫౌండర్స్. సో ఈ పాయింట్ మీకు క్లియర్ కావచ్చు. ఆన్ ప్యాసివ్ అనేది లాస్ట్ బిజినెస్ అవ్వబోతుంది. ఆన్ ప్యాసివ్లోనే ఒక లాస్ట్ హ్యుమానిటీ అవ్వబోతుంది. బికాస్ ఇక్కడ మనము ఏం చేస్తున్నామంటే ఇక్కడ 10 మందికి సాయం చేస్తున్నాము. ఓబ్లేస్ త్రూ కానివచ్చు అండ్ ఇక్కడ ఫౌండర్ పొజిషన్ ఇచ్చి కానివచ్చు, ఆటోమేషన్ త్రూ మనం ఇక్కడ జనరేట్ చేసి ఇస్తున్నాము. జనరేషన్ ఇక్కడ హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు, జనరేషన్ ఇక్కడ సక్సెస్ అయ్యేటట్టు, ఎర్నింగ్ తీసుకునేటట్టు ఈ బిజినెస్ అనేది అక్కడ ఫైల్ చేయడం జరిగింది. ఈ బిజినెస్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మెయిన్లీ ఫస్ట్ కంపెనీ మన కంపెనీనే, హ్యుమానిటీ కంపెనీ. అండ్ ఇదే లాస్ట్ అవ్వబోతుంది. సో ఇలాంటి కంపెనీ ఈ వరల్డ్లోనే లేదు, రాదు ఆల్సో ఇలాంటి సాహసం చూపించే కంపెనీ. కాబట్టి మనము ఇది ఒక లాస్ట్ హ్యుమానిటీ అండ్ ఫస్ట్ హ్యుమానిటీ కంపెనీ అని మనము చెప్పుకుంటున్నాము. అండ్ లాస్ట్ బిజినెస్ అని ఆల్సో చెప్పుకుంటున్నాము. మన లైఫ్లో ఏవైనా కానివచ్చు. ఇప్పుడు మీరు డిఫరెంట్ బిజినెస్ చేస్తున్నారు అండ్ ఇంకా రానున్న రోజుల్లో మీరు చేసుకోవాలంటే చెయ్యరు. బికాస్ ఇదే మీ లైఫ్లో లాస్ట్ బిజినెస్ అవుతుంది. ఎందుకు లాస్ట్ అంటే ఆన్ ప్యాసివ్ వితౌట్ మీ ఇన్వాల్వ్మెంట్ తోటి మీకు ఎర్నింగ్స్ ఇస్తుంది. ఆటోమేషన్ త్రూ మీకు కావాల్సిన బెనిఫిట్స్ ఇస్తుంది ఒక ఐటీ కంపెనీ. కాబట్టి ఇదే మీకు లాస్ట్ బిజినెస్ అవ్వబోతుంది. అండ్ వేరే బిజినెస్ మీరు చేసుకోవాలంటే సో అక్కడ మీకు టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ ఉంటుంది. బట్ మీరు ఇంట్రెస్ట్ చూయించరు. బికాస్ మీకు కావాల్సినంత అండ్ మీ గోల్ ఫుల్ఫిల్ అయ్యేటట్టు ఇక్కడ ఎర్నింగ్ చేసి ఇస్తుంది. కాబట్టి ఇదే లాస్ట్ బిజినెస్ అవ్వబోతుంది అని ఆల్సో ఇక్కడ మనము చెప్తున్నాము. అండ్ ఫౌండర్స్, అతి త్వరలో మనము మార్కెట్లోకి రాబోతున్నాము. ఏవైతే మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నామో సో అవన్నీ తీసుకోబోతున్నాము. సో ఇక్కడ డిలే అవుతుంది, ఎక్స్టెండ్ అవుతుంది అని ఇక్కడ వరీ కావాల్సిన అక్కర్లేదు. సో మన పని మనం చేసుకుంటా జస్ట్ ఆన్ ప్యాసివ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఆల్మోస్ట్ డన్. మనం హ్యాపీగా ఉంటాము. అండ్ ఏప్రిల్ మంత్లో మనకు మంచి అప్డేట్స్ వస్తాయి. డెఫినెట్లీ ఏప్రిల్ మంత్ ఈజ్ అప్డేట్ మంత్ అని మనము చెప్పుకుంటున్నాము. యాషూఫర్ సార్ ఆల్సో గత వెబినార్లో చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ కమింగ్ సూన్ వెనస్డే రాబోతుంది. ఆ వెనస్డేన ఆల్సో యాషూఫర్ సార్ వస్తాడు. మేబీ వచ్చి అప్డేట్స్ ఆల్సో ఇవ్వచ్చు, డేట్స్ ఆల్సో ఇవ్వచ్చు. అండ్ ఫౌండర్స్, మీరు క్రిప్టోలో పేమెంట్ చేసుకోవాలంటే ఆల్సో చేసుకోవచ్చు. స్క్రీన్ మీద ఆల్సో నేను నంబర్ ఇవ్వడం జరిగింది. సో ఆ నంబర్కి మీరు కాల్ చేసి క్రిప్టోలో పేమెంట్ చేయించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు బ్యాక్ ఆఫీస్లో
2-3 పోస్ట్ రావడం జరిగింది ఫౌండర్స్. ఆ 2-3 పోస్ట్ మీరు రీడ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. జాన్ విలియం సార్ నుంచి ఆల్సో రావడం జరిగింది, మన బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ జెఫ్రీ మోలాక్ సార్ నుంచి ఆల్సో రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఆల్సో ఆ పోస్ట్ చూసిన తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది, మన బిజినెస్ ఒక ఫ్యూచర్ ఏంది ఆల్సో వన్ ఆఫ్ ది క్లారిటీ వస్తుంది ఆ పోస్టులు చూసిన తర్వాత. అండ్ మోటిడి గార్మో సార్ ఆల్సో నైట్ జరిగిన లైవ్లో సో మన బిజినెస్ గురించి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ బయట బిజినెస్ గురించి కంపారిజన్ చేయడం జరిగింది. అండ్ బయట బిజినెస్ చూసుకుంటే 100%లో ఓన్లీ 2% పీపుల్స్ మాత్రమే సక్సెస్ అవుతున్నారు, బట్ ఇక్కడ ఆన్ పైసలో 99% పీపుల్స్ అనేవి సక్సెస్ అవ్వబోతున్నారు అని ఆల్సో చెప్పడం జరిగింది. ఓకేనా, సో ప్రజెంట్ అయితే అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇవి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నేను సజెషన్ అడగడం జరిగింది కదా, సో చాలామంది ప్రజెంట్ ఐడీస్ అనేది సేల్ చేయడం జరుగుతుంది. సో ఫౌండర్స్ ఐడీస్ సేల్ చేయకండి, ఐడి వాల్యూ చాలా అంటే చాలా పెద్దది. ఎందుకు సేల్ చేస్తున్నారంటే సో ఫైనాన్షియల్ ఇష్యూ బ్రో, అప్పులు ఉన్నాయి సో అలా అని చెప్తున్నారు. అండ్ మీరు అప్పులు చేయాల్సిన అక్కర్లేదు, ప్రజెంట్ మీకు అప్పులు చేయమని ఎవరు చెప్తలేరు ఫౌండర్స్. సో మీ పని మీరు చేసుకుంటే ఇట్స్ ఎనఫ్. సో మీరు ఇలా అంటున్నారు కాబట్టి సో వన్ ఆఫ్ ది నేను ఒక కాన్సెప్ట్ తీసుకురావాలి అని నేను ఇక్కడ థింక్ చేయడం జరుగుతుంది. మీరు యాక్సెప్ట్ చేస్తేనే అది నేను వన్ ఆఫ్ ది పోస్ట్ ఆల్సో పెడతాను. సో ఆ పర్సంటేజ్ని బట్టి నేను ఆల్సో మీకు ఎగ్జిక్యూట్ చేస్తాను, మీకు ఆల్సో నేను ఇక్కడ అనౌన్స్మెంట్ ఇస్తాను మన యూట్యూబ్ ఛానల్ త్రూ. సో మీకు ఇంట్రెస్ట్ ఉందంటే చెప్పండి, మనం ఎగ్జిక్యూట్ చేస్తాము. యాక్చువల్లీ నేను లేను ఇందులో, బట్ నేను ఒక పోస్ట్ పెడతాను. మీ పర్సంటేజ్ని బట్టి, మీరు ఇచ్చే ఓట్స్ని బట్టి సో ఇది చేయాలా లేదా, మీకు అవసరమా లేదా అనేది ఆల్సో నేను ఇక్కడ కన్ఫర్మ్లీ నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్న ఫౌండర్స్. సో నేను టుడే పోస్ట్ పెడతాను, ఆ పోస్ట్కి మీరు కంపల్సరీ మీ ఆన్సర్ ఇవ్వండి. దెన్ మనము ప్రొసీడ్ అవుదాము, బికాస్ ఈ యూట్యూబ్ ఛానల్ మన ఆన్ పేజ్ది. సో మీరు ఏదైతే మేలు కోరుకుంటారో సో అదే నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, వీఆర్ సో ఇన్ ఇట్ సైనింగ్ అప్ ఆన్ పేజ్ కృష్ణ.